అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మిస్టర్ అండ్ మిస్సెస్ అయ్యర్. తమిళనాడు ట్రిప్లో మేము గంగైకొండ చోళపురం నుంచి ఈ కుంభకోణం మేము మధ్యాహ్నానికి చేరుకున్నాం. ఇంకో ఇవి చామ కాదనుకుంటున్నాను, ఏందో అడగాలి. తమిళనాడులో కూడా కాలభైరవాష్టమికి గుమ్మడికాయ దీపాలు వెలిగిస్తున్నారట. గుమ్మడికాయలే దొరకట్లేదు ఇక్కడ మార్కెట్లో. అయితే మధ్యాహ్నం కుంభకోణం చేరుకున్న తర్వాత హోటల్ పాపీస్ వినాయగాలో దిగాము. దిగి కొంచెం రెస్ట్ తీసుకుని ఈవినింగ్ మేము ఈ టెంపుల్కి అయితే బయలుదేరాం. చాలా గ్రేట్ టెంపుల్ ఇది. ఎందుకు గ్రేట్ అంటున్నానంటే, ఈ దేవాలయానికి ఎవరు అనుకుంటే వాళ్ళు వచ్చేయలేరు. ఇక్కడికి రావాలి అంటే మనకి ఒక అర్హత ఉండాలి. ఆ అర్హత ఉంటేనే ఈ దేవాలయానికి రాగలుగుతాం. ఆ అర్హత ఏంటి అన్నది నేను ముందుకు వెళ్ళిన తర్వాత కొంచెం చెప్తాను. భలే ఉంది కదా టెంపుల్, ఎవ్వరు లేరు చక్కగా. ఈ ప్రదేశం కుంభకోణం మా హోటల్ నుంచి 6 కిలోమీటర్స్ దూరంలో ఉంటుంది. ఈ ప్రదేశాన్ని తేయ్ పెరుమానల్లూర్ అని అంటారు. నాకు ప్రొనౌన్స్ చేయడానికి, నాకు గుర్తుండడానికి కూడా చాలా టైం పట్టింది ఈ ప్రదేశాన్ని పిలవడానికి. ఇది కూడా చాలా ఓల్డ్ టెంపుల్. ఈ దేవాలయం రథమాకారంలో ఉంటుంది. మీరు చూడండి, ఇక్కడ గుర్రాలు ఉన్నాయి చూసారా, ఇదంతా దేవాలయం మొత్తం రథమాకారంలో ఉంటుంది. బయట ఒక కార్నర్లో ఉంటాడు చూడు. ఇక్కడ స్వామివారిని విశ్వనాథర్ స్వామి లేకపోతే రుద్రాక్షేశ్వరర్ స్వామి అని పిలుస్తారు. అలాగే అమ్మవారు వేదాంత నాయికి. మేము అనుకోకుండా ప్రదోష సమయంలో వచ్చాం ఆ శివుని దర్శనం గురించి. ఈరోజు ఇంకొక ఆస్పీషియస్ టైం ఏంటి అంటే కాలభైరవాష్టమి, అంటే అమావాస్య ముందు వచ్చే అష్టమి. అందుకే మేము మార్కెట్ నుంచి గుమ్మడికాయ తీసుకున్నాము. గుమ్మడికాయ కోసి ఇక్కడ దీపాలు వెలిగిద్దామని ఆ కాలభైరవుడికి. ఈ దేవాలయం కూడా ఆల్మోస్ట్ 10th సెంచరీ ఆ టైంకి సంబంధించిన దేవాలయం. ఈ ఆలయాన్ని 10వ శతాబ్దానికి చెందిన ఆదిత్య చోళుడు నిర్మించారు. తర్వాతి కాలంలో వివిధ రాచరికాలు వచ్చాయి కదా, వాళ్ళ వలన ఈ ఆలయం పునరుద్ధరణ జరుగుతూ వచ్చింది. ఇప్పటికీ ఇలా ఉంది. ఇప్పుడు మా సంతోష్ వెళ్తున్నాడు చూడండి, అదే మెయిన్ ఎంట్రీ ఈ దేవాలయానికి. అది నేను మంత్రం చెప్తాను కదా, ఆ మంత్రము చెప్పుకొని ప్రదోషం నుంచి స్టార్ట్ చేయాలి. ఈ ఆలయంలో శివుడు ఆనంద స్వరూపంలో ఉంటాడు. అందుకే మళ్ళీ పుట్టుక లేని జీవి మాత్రమే ఈ ఆలయంలోనికి ప్రవేశించే అర్హత కలిగిన వాళ్ళు. ఈ ఆలయం చాలా శక్తివంతమైనది. అంటే ఎవరికైతే మరుజన్మ ఉండదో వాళ్ళు మాత్రమే ఈ ఆలయానికి దర్శించుకోవడానికి రాగలుగుతారట. అదే ఈ ఆలయానికి కావాల్సిన అర్హత. మేము ఫిబ్రవరి మంత్లో మేము ఇక్కడికి వచ్చాము, త్రిచి దగ్గరికి. మా సంతోష్ వాళ్ళ సిస్టర్ కూతురు ఎంగేజ్మెంట్ ఉంటే, అయితే రిటర్న్లో మేము త్రిచి నుంచి వయా కుంభకోణం అట్లా వెళ్దామని అనుకున్నాం హైదరాబాద్కి, ఈ టెంపుల్ని దర్శించుకుని. అప్పుడైతే నేను, మా సంతోష్ వాళ్ళ మదర్, మేము ముగ్గురం ఉన్నాము. మేము వెళ్ళాలి అనుకుని ప్లాన్ కూడా ఫుల్గా చేసుకుని ఈ దేవాలయానికి ఎట్లయినా వెళ్ళాలి అనుకున్నాము. కానీ చూడండి, లాస్ట్ మూమెంట్లో అవాంతరం, వెళ్ళకుండా డైరెక్ట్గా వయా త్రిచి హైదరాబాద్ వచ్చేసాం. అది కూడా 2025 ఫెబ్లో అనుకున్నాం ఈ దేవాలయానికి వెళ్ళాలని. 2025 నవంబర్లో వచ్చాము ఈ దేవాలయానికి. కానీ ఇప్పుడు నేను, మా సంతోషే వచ్చాము. ఈ ఆలయం మొత్తం రథమాకారంలో ఉంటుంది. అలాగే ఈ ఆలయాన్ని నిర్మించడానికి తేనె, సున్నాన్ని మాత్రమే యూజ్ చేశారట ఆ కాలంలో. ఇప్పటికీ చూడండి ఎలా ఉంటుందో ఈ దేవాలయం, స్ట్రాంగ్గా ఉంది. ఈ ఆలయానికి ఒక చరిత్ర ఉంది. ఇక్కడ స్వామివారి మీద సూర్యకిరణాలు డైరెక్ట్గా స్వామివారి మీద పడతాయి. 365 రోజులు ఇట్లాగే జరుగుతుంది. కానీ ఓన్లీ సూర్యగ్రహణం రోజు మాత్రమే ఇక్కడ స్వామివారి మీద సూర్యకిరణాలు పడవట. ఎందుకు అంటే, ఇక్కడ నాగరాజు, అంటే నాగులకి రాజు అయిన నాగరాజు ఇక్కడ 12 సంవత్సరాలు తపస్సు చేశారట. చేసి సూర్యగ్రహణం రోజున ఆయన ముక్తి చెందారట. సంతోష్కి ఎదురుకుండా ఉన్నది అమ్మవారి సన్నిధి. అందుకే సూర్యగ్రహణం రోజు నాగరాజు పూర్తి రూపంలో సూర్యకిరణాలు భగవంతుని పైన పడకుండా నిరోధిస్తూ ఉంటారట. అందుకే సూర్యగ్రహణం రోజు మాత్రమే
స్వామివారి మీద డైరెక్ట్గా సన్ రేస్ సూర్యకిరణాలు పడవట. ఇక్కడ ఇంకొక ప్రత్యేకత ఏంటి అంటే శివుడు రుద్రాక్ష కవచంతో కప్పబడి ఉంటారు. అందుకే ఈయనని రుద్రాక్షేశ్వర్గా కూడా పిలుస్తారు. రుద్రాక్షలతో శివునికి పూజలు జరిపించే ఏకైక ఆలయం క్షేత్రం కూడా ఇదే. భారతదేశంలోనే ఇలా ఉన్న క్షేత్రం ఇదొక్కటే. ఆ ఎదురుకుండా కనిపిస్తున్నదే అమ్మవారు. ఇక్కడ అమ్మవారు మానవ జాతి ప్రయోజనం కోసం నిరంతరం వేదాలను పఠిస్తున్నట్లుగా చరిత్ర. అమ్మవారి నోరు కదులుతూ ఉంటుందట. ఇక్కడ కొన్ని నిమిషాల వ్యవధిలో మనం ఆ తేడాని గమనించవచ్చు. అంటే అమ్మవారి మూతి భంగిమని మనం అబ్జర్వ్ చేస్తే డిఫరెన్స్ తెలుస్తూ ఉంటుంది స్లైట్గా. ఇక్కడ అమ్మవారికి ఇంకొక ప్రత్యేకత ఏంటి అంటే అమ్మవారు నడుస్తున్నట్లుగా ఉంటారు. ఇక్కడ దర్శనమిస్తారు. అంటే అమ్మవారి కుడి పాదం ముందుకి అడుగు వేస్తే ఎలా ఉంటుందో అలా ఉంటుంది అమ్మవారి విగ్రహ రూపం. ఇక్కడ వినాయకుడికి కూడా ఒక ప్రత్యేకత ఉంది. కపాల గణపతి అని పిలుస్తారు. అంటే ఆయన కపాలను ఆయన నడుము చుట్టూ వడ్డానంలాగా ధరించి ఉంటారు. ప్రదోష సమయంలో రోజు హృదయపూర్వకంగా ప్రార్థనలు ఎవరైతే చేస్తుంటారో ఇక్కడ భక్తులు వచ్చి వాళ్ళు అమ్మవారు కదులుతున్నప్పుడు నృత్యం చేస్తున్నప్పుడు అమ్మవారి అడుగు జాడల్ని వింటూ ఉంటారట. ఇక్కడ అది చెప్తూ ఉంటారు బాగా. నిత్యం సూర్యకిరణాలు ఆ దివ్యలింగాన్ని తాకడం ఇక్కడ అద్భుతమైన విశేషం. ఇక్కడ శివలింగంలోని ఇంకొక శక్తి ఏంటి అంటే భారతదేశంలోని 12 జ్యోతిర్లింగాల కలయిక అవ్వడమే ఈ శివలింగం యొక్క ప్రత్యేకత. ఈ ఆలయంలో ఒక అద్భుతం కూడా జరిగింది. 2010వ సంవత్సరంలో ఒక నాగుపాము సూర్యగ్రహణం రోజున బిల్వాకులని తన నోటిలో పెట్టుకుని లింగం మీద ఉంచి అర్చన చేసి దాన్ని కుబుసాన్ని ఆ శివలింగం మీద వదిలి వెళ్ళింది. అదే మనం స్టార్టింగ్లో దేవాలయంలో మీకు ఒక వీడియో చూపించాను చూడండి. అక్కడ కుబుసం ఉంటుంది, అది ఆ నాగుపాముదే. ఒక ఫ్రేమ్ గట్టి పెట్టారు. ఈ ఆలయానికి ఉన్న మరో ప్రత్యేకత ఏంటి అంటే ఇక్కడ స్వామిని కొలిస్తే మళ్ళీ పుట్టుక ఉండదు అని భక్తితో స్వామిని రుద్రాక్ష పూజ అభిషేకం చేసుకుంటే స్వామి మన పాపాలను కడిగేస్తారు, అలాగే మరుజన్మ లేకుండా చేస్తారు అన్నది ఒక నమ్మకం. ఎవరైతే మరుజన్మ లేని జీవి ఉంటుందో ఆ జీవి మాత్రమే ఈ దేవాలయంలోకి అడుగు పెట్టగలదట. ఈ దేవాలయం తమిళనాడులోని కుంభకోణంలో తిరునాగేశ్వరానికి చాలా దగ్గరగా ఉంటుంది ఈ ఆలయం. ఇక్కడ స్వామివారికి రుద్రాక్ష కవచ అలంకారం శివరాత్రి రోజు మాత్రమే చేస్తారు. అందుకే ఇక్కడ ప్రసాదంగా రుద్రాక్షల్ని మీకు ఇస్తారు ఒక మంత్రం ఉపదేశించి. ఈ దేవాలయంలో దర్శనం అయిపోయిన తర్వాత పక్కనే కొంచెం ఒక 100-200 మీటర్స్ దూరంలోనే మనకి వారాహి అమ్మవారి దేవాలయం ఉంది. ఆ దేవాలయానికి అయితే వచ్చాము. ఇది రీసెంట్గా కట్టిన దేవాలయం. ఇది పిళ్ళంజేరి అనే ప్రాంతంలో ఉంది. ఈరోజు కాలభైరవాష్టమి ఉంది. అనుకోకుండా అష్టభైరవుల దర్శనం అయితే అయ్యింది మాకు. సంహార భైరవర్. రావణాసురుడా? శివుడా? ఆ తర్వాత పక్కనే శరభశూలిని దుర్గాదేవి టెంపుల్ ఉంది, అది కూడా చూసుకున్నాము. వాళ్ళే చెప్తారులే వీడియోస్ తీయొద్దంటే. శివుడు చిన్న వినాయకుడైనా కానీ
వచ్చి 2 చిన్న దీపాలు పెట్టి వెళ్ళొచ్చు. శరభశూలిని దుర్గా అమ్మ దేవాలయం, అలాగే ఇక్కడ పాత శివాలయం కూడా ఉంది. అందరివి ఇవ్వడు, గుమ్మడికాయ దొరకదే అనుకున్నాం. వాట్ ఈస్ ఇట్? ఆవో ఎద్దో అనుకుంటా. నంది కూడా అరిచాడు. ఏనుగు కాదు కదా? ఏనుగు. ఇంత చిన్న గుడికి ఏనుగు ఉండదు గుడి. చెప్పలేము. నో, ఛాన్సే లేదు. దాన్ని పోషించాలంటే చాలా డబ్బులు కావాలి. ఎద్దు అనుకుంటున్నా నేను. మారేడు చెట్టు, బిల్వ చెట్టు. వావ్, బిల్వ చెట్టు దగ్గర నుంచో ముట్టుకోదాన్ని, చెట్టును ముట్టుకోకూడదు. ఎప్పుడైనా గుళ్ళలో ఉన్నప్పుడు చెట్లను ముట్టుకోవాలి. యోగులు ఉంటారంటారు. ఓ సుబ్రహ్మణ్య స్వామి. అయ్యప్ప స్వామి, స్వామియే శరణమయ్యప్ప. వారాహిదేవి అన్నాడు, వారాహిదేవి కంటిలో. ఇంటికి వచ్చిన వాళ్ళని అట్లాగే పంపిస్తారు కదా. అడుగు వారాహి టెంపుల్ ఎక్కడ, వారాహి ఎక్కడో అడుగు. మరి అతను అడుగు చెప్తాడు. వారాహి అమ్మవారి, ఇది బామల బొమ్మ. ఈ దీపాలు వెలిగించడానికి అనుకుంటా. మెట్టెక్కు. Tanda kita.